1940లో రెండో ప్రపంచ యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. ఇటలీ ఆకాశంలో మిత్రదేశాల యుద్ధ విమానాలు ఎగురుతూ ఉండేవి. ఆ సమయంలో ఒక అమెరికన్ బాంబర్ పైలట్ ఒక అద్భుతమైన అనుభవాన్ని తర్వాత వ్రాసి అందరికీ తెలియజెప్పాడు. ఆ పైలట్కి ఆజ్ఞ వచ్చింది, శాన్ జియోవన్నీ రోటోండో పట్టణం మీదుగా బాంబులు వేయమని. అతను తన విమానాన్ని నడుపుకుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ పట్టణం పైకి వెళ్ళగానే ఒక అద్భుతం జరిగింది. ఆ పైలట్ వర్ణన ప్రకారం, మేము ఆకాశంలోకి చూస్తే మేఘాల మధ్య ఒక సన్యాసి కనిపించాడు. అతని చేతులు పైకెత్తబడ్డాయి. అతని చూపులు ఆకాశంను చీల్చాయి. ఆ రూపం చాలా స్పష్టంగా కనిపించింది. భయంకరమైంది కాదు, కానీ ఆగమని హెచ్చరించేదానిలా ఉంది. విమానం నుంచి బాంబులు వదిలే యంత్రం ఒక్కసారిగా పనిచేయలేదు. పైలట్లు ప్రయత్నించారు, కానీ బాంబులు పడలేదు. వారి కళ్ళ ముందు ఆ సన్యాసి రూపం ఆకాశంలో నిలిచింది. ఆశ్చర్యంతో వారు ఆ ఆజ్ఞను అమలు చేయకుండా తిరిగి బేస్కు వెళ్ళిపోయారు. కొన్ని నెలల తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత ఆ అమెరికన్ పైలట్ తన స్నేహితులతో కలిసి శాన్ జియోవన్నీ రోటోండో చర్చి వద్దకు వచ్చాడు. అక్కడ ఆయన చర్చిలో నిలబడి ఉన్న పాద్రే పియోను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆయన కేక వేశాడు, అదే ఆయన, ఇదే ఆకాశంలో మాకు కనపడిన సన్యాసి. అతను అర్థం చేసుకున్నాడు, అప్పట్లో తన విమానాన్ని ఆపినది, ఆ పట్టణాన్ని రక్షించింది దేవుని సేవకుడు పాద్రే పియో అని. ఆ సంఘటన తర్వాత శాన్ జియోవన్నీ రోటోండో పట్టణం ప్రజలు మరింత విశ్వాసంతో పాద్రే పియోను గౌరవించారు. ఎందుకంటే ఆయన కేవలం వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా పట్టణాన్ని మొత్తం రక్షించిన వారని నమ్మకం ఏర్పడింది.